నీవు example. శారీరకంగా కష్టపడ్డావు, ధనమును ఆర్జించావు. You have exerted, strained and earned money. ఈ ధనాన్ని ఒక బ్యాంకులో డిపాజిట్ చేశావు. You have deposited this money you have earned. ఆ ధనము నీదే. That money is yours. దాని భద్రత కోసము ఒక బ్యాంకు లోపల డిపాజిట్ చేశావు. You deposited for safety. ఆ బ్యాంక్ మేనేజరు దీనికి కొన్ని నిబంధనలు పెట్టాడు. The bank manager has certain regulations. నీవు నేను కట్టినది కదా డబ్బు అని, ఈ డబ్బు నాది కదా అని, సార్ నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగడానికి అధికారం లేదు. Because the money deposited is yours, you cannot claim any time. ఆ మేనేజర్ ఏమంటాడు, అయ్యా నీవు చెక్కు తీసుకుని రా, ఆ చెక్కు పైన సైన్ పెట్టుకుని రా, నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటాడు. The manager wants you to bring a check, sign it and draw the money. నీ చెక్కే త్యాగము, The check is sacrifice. నీ ప్రేమనే సిగ్నేచరు. The love is signature. దీనిని నీవు ఆ మేనేజర్కి ఇస్తే నీ డబ్బు నీకు వాపసు ఇస్తాడు. When once you submit the check affixing your signature, you draw the money. కనుక నీ పుణ్యధనం అనేటువంటి యొక్క ధనమునే ఈ యొక్క భగవంతుడు అనేటువంటి చైర్మన్ దగ్గర డిపాజిట్ చేశావు. The manager God has with him the money that you have deposited, the money of love. కనుక నీకు త్యాగం అనేటువంటి చెక్కు తీసుకో. Get the check of sacrifice. ఆ త్యాగం అనే దానిపైన ప్రేమ అనే సిగ్నేచర్ చేయి. Affix the signature of love. అది నీవు భగవంతుడు అనే చైర్మన్ కి ఇచ్చేసి Then surrender it to the chairman of the bank నీ God. డబ్బు నీకు ఇచ్చిస్తాడు. Then you will get your own money. ఇది డబ్బును పొందడానికి తగినటువంటి మార్గము. This is the way to withdraw ఇది money. గ్రేస్ను పొందడానికి తగినటువంటి మార్గము. This is the way to be comfortable. ఇది పవిత్రతను పొందడానికి మార్గము. This is the path towards sanctity. ఇది నిర్వాణం చెందడానికి మార్గము. This is the path to liberation. నీవు సంపాదించినటువంటి యొక్క ప్రేమతత్వంని నీవు ప్రేమ ద్వారా త్యాగంతో దీనిని పొందడానికి ప్రయత్నం చేయాలి. All that you have earned, the love can be drawn through the sacrifice. దైవము త్యాగమూర్తి అయినప్పటికీ, Though God is sacrifice, ధనము నీదే అయినప్పటికీ though the money belongs దానికి to you, పొందడానికి తగిన మార్గములు కూడా ఉంటున్నాయి. there is a procedure to withdraw the money. సక్రమమైన మార్గాన్ని పొందాలి. You should follow the correct procedure. నీ వాక్కు సక్రమమైనదిగా ఉండాలి. Your words should be proper. నీవు ఒక బ్యాంకులో నీవు డిపాజిట్ కట్టి Having deposited the money in the నీవు bank, ఇంకొక బ్యాంకు యొక్క చెక్కు దానికి అందిస్తే అక్కడ ఏమాత్రం పొందడానికి అధికారం లేదు. you cannot hand over the check of some other bank and withdraw the money. దైవము అనేటువంటి ఒక్కటే అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి ఆ బ్యాంకులో మనం పొందాలి. You have to know the principal truth that God is one ఈ and then బ్యాంక్స్ approach. వేరు వేరే పేర్లంతా ఉన్నాయి. Banks have many names. అనేక పేర్లతో ఉండేటువంటి బ్యాంకు లోపల నీవు పోయి డబ్బును అడిగితే వారు అందించడానికి ప్రయత్నిస్తారా? Will any bank give you money by mere asking? నీవు ఏ బ్యాంకులో కట్టావో ఆ బ్యాంకు చెక్కులే నీవు అందించాలి. You are eligible to withdraw the money from the bank where you deposited. ఏ నామాన్ని నీవు స్మరిస్తూ ఏ నామం యొక్క స్వరూపమే నా చైర్మన్ అనేటువంటి విశ్వసిస్తావో అతనికి మాత్రమే నీవు ఈ చెక్కును అందించాలి. The check of love has got to be submitted to the God, the chairman, whose name, whose form you have been meditating and ఇండియన్ బ్యాంక్ లో contemplating. చెక్కును కట్టేసేసి కార్పొరేషన్ బ్యాంకు చెక్ ఇస్తే కార్పొరేషన్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తారా? Having deposited money in the Indian bank, you cannot withdraw it from corporation bank. కనుకనే నీవు ప్రేమ బ్యాంకులో కట్టావు. You have deposited in the bank of ఆ love. ప్రేమ బ్యాంకు చెక్కే నీవు ఇవ్వాలి. You have to submit the same check belonging ఆ to the చెక్కు bank. పేరే త్యాగము. That very check is sacrifice. ఆ త్యాగం పైన చెక్కు పైన ప్రేమ అనేటువంటిది నీ సిగ్నేచర్ చేయాలి. And you sign there, your signature is నీ love. పేరు ఏమిటి? What are these names? ఏ బ్యాంకులో అయినా కట్టు, నీ పేరు ఒక్కటే. You may deposit money in any bank, but you are అదే same. లవ్ లవ్ లవ్. That is love. దానిని లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. That's what Bhagavan says. Love is God. God is love. ఈ Live ప్రేమ in love. అనేటువంటి యొక్క మేమను నీవు త్యాగం అనేటువంటి చెక్కు పైన రాసి పెడితే తప్పక నీవు తీసుకుంటావు. When once you have the signature of love with the check of sacrifice, you can get money. సమ్యక్ వాక్కు అన్నాడు దీన్ని బుద్ధుడు. This Buddha called it as good word, good speech. హృదయంలో ఎన్ని మార్పులు కలిగినా కానీ ప్రేమ మార్పును మాత్రం ఏమాత్రమో ప్రవేశింపకూడదు. There will be many changes in our heart, but the ఇలాంటి love should not ప్రేమతత్వాన్ని change. మాత్రం మార్చకూడదు. We should never change our love. ఆ ప్రేమ చేతనే నీవు ఈ త్యాగం అనేటువంటి దాన్ని అందించి భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి దాన్ని పొందొచ్చు. With this love,
following the path of sacrifice, you can earn God's grace. ధనమనగా ఏమిటి? What is money? కరెన్సీ నోట్స్ కాదు, It is not currency. జ్ఞాన ధనము, It is the wealth of ప్రేమ wisdom. ధనము, It is the wealth of ధర్మ love. ధనము, Wealth of ఈ righteousness. ధర్మం. ఇలాంటి దయాన్ని, కొంచెం ధనాన్ని మనం పొందాలి. You should earn the wealth of love, the wealth of sacrifice, ఈ the wealth ధనములకే of అన్ని righteousness. రకమైనటువంటి పేర్లు ఉంటుంటాయి. They have varied names. కనుకని దీన్ని మనం పొందాలనుకుంటే ప్రేమ ఒక్కటే దీనికి ప్రధానమైనటువంటిది. In order to attain it,